అలా పెట్టా మొంగడు తెచ్చుకుంటాను బయటికి వెళ్ళి ఇప్పుడే. అక్కడ లేపినావా లేపి మొహం కడుకోమన్నావా? ఇగో వేడి వేడి ఇడ్లీలు ఉండి పాలు తెస్తాను తాగుతుంది. ఆగినట్టే ఉన్నాయి ముచ్చట. ఏందిరా ఏమైంది? ఇంత బిజినెస్ అప్పుడే చెత్తలేదా? అక్క లేవే మొగడుకుంటు లేవే అంటే ఎవరికో పరాయని చెప్పినట్టు చెప్తాను సమాధానం. ఇక ఇంతకన్నా ఏం చేయాలరా? నిన్న చీకపడంగా తెలియగానే ఇద్దరం విరపోసుకొని రానియత్మి, మా చెల్లిట్లున్నో ఏం కావుతాను ఉరికి రానియత్మి. ఇంతకన్నా ఏం చేస్తారా ఇంకా? ఆ బుజ్జవ లేపితే కూడా సట్లా సమాధానం చెప్తలేదు బుజ్జవతను కూడా. ఇంకా నయ్యం ఆఖడికైనా చెప్పిండు, మామ రాంగ రచన తీసుకుని రాలి మామ, రాకపోతే మా అమ్మ బాధపడితే కావచ్చు, నలుగురు ఏమని అనుకుంటారు కావచ్చు అని అన్నాడు. తీసుకొచ్చింది నయమైంది, లేకపోతే ఇంకెంత కుట్ర పెట్టుకున్నాడు బంగారు person మన మీద. అబ్బా, అల్లునుకున్న ఆలోచన మన చెల్లికి లేకపోయా కదరా. మనం ఒక్క తల్లి పిల్లలు అన్నట్టే కానీ గింత గింత వేషాలు ఉండే కదరా. ఎవరి మనసులో వాళ్ళకే ఉన్నదిరా తమ్ముడా. కాదన్నా, మనం ఇప్పుడు రజనీతినే చుట్టాలమైన వానే ఒక్క తల్లి పాలసీకి బతికిన మనం గింతగానో కుట్రేందుకే దీనికి మన మీద. ఏమోరా, ఈ భూములు జాగాలన్నీ శాశ్వతమైనరా. ఇట్లా అత్త ఎట్లా పోతే కానీ ఇంతకు లేచిందారా? లేచింది మా ఏం పట్టుకొచ్చినవే? ఇడ్లీలు ఉన్న పాలురా. సరేపో. అయినా మనం వచ్చినప్పుడు వదిలిన మరదలు తీసుకొస్తే అయిపోయినాయి. వాళ్ళు రాలని కుట్ర ఇట్లా పెట్టింది కాదు బంగారు దోసారి కుట్ర వాయిది. వాళ్ళ చేయడు ఉంటారా. రాత్రి మనం నలుగురం ఉన్నందుకే ఆడపడుకుంటే ఆడలేపుడు, ఈడపడుకుంటే ఈడలేపుడి, పేషెంట్ తోటి ఒక్కటే ఉండాలన్న బట్టి. ఇక వాళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి ఏడబందు. ఓ నేను మా ఇంటికి దొరసాని కదా, ఒక్కదాని కదా, నాకు మంచిగా ఉండాలని మర్యాద మంచిగా ఉండాలని అనుకుంటుంది. అది నా దగ్గరికి అందరు రావాలి. తీసుకురాపోదు మరి, నాకు తెలియదారా? ఉద్యోగం తీసుకొని వచ్చి అయినా వాళ్ళని కూడా రమ్మన్నాం. ఇలా డిశ్చార్జ్ చేస్తున్నాం, ఏం లేదు. డిశ్చార్జ్ చేయకుంటే వాళ్ళిద్దరిని కూడా ఇలా రమ్మన్నాం. సాందేం భాగ్యంరా. సరేపో తీసుకో. ఏమోరా ఎంత